హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో డిఎస్సి ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మెథడాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో ఇవి డిఎస్సి ఎగ్జామ్కి 100% యూస్ఫుల్ అవుతాయి. ఇందులో దాదాపు 40 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చివరి వరకు వీడియో చూడండి. అలానే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, విద్యార్థి వివరిస్తాడు అనేది బోధనలలో ఒక డాష్. లక్ష్యమా, విలువన, ఆశయమా, స్పష్టీకరణన? ఆన్సర్ ఫోర్త్ వన్, స్పష్టీకరణము. నెక్స్ట్ వన్, ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థి డాష్. ప్రయోగం చేస్తూ అభ్యసిస్తాడు. సెకండ్ ఆప్షన్ పరిశీలిస్తూ అభ్యసిస్తాడు. థర్డ్ ఆప్షన్ జీవిస్తూ అభ్యసిస్తాడు. ఫోర్త్ ఆప్షన్ ఆలోచిస్తూ అభ్యసిస్తాడు. సో ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థి జీవిస్తూ అభ్యసిస్తాడు. అలానే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఈ వీడియోలో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, సహజీకరణం ఒక డాష్. జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యమా, భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యమా, మానసిక చలనాత్మక రంగ లక్ష్యమా, జ్ఞానాత్మక భావావేశ రంగ లక్ష్యమా? ఆన్సర్ థర్డ్ వన్, మానసిక చలనాత్మక రంగ లక్ష్యం సహజీకరణం అంటే. నెక్స్ట్ వన్, వార్షిక ప్రణాళికను రూపొందించాల్సింది డాష్. విద్యా సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడు. సెకండ్ ఆప్షన్ విద్యా సంవత్సర అంతంలో వచ్చే నూతన విద్యా సంవత్సరం కోసం ఉపాధ్యాయుడు. థర్డ్ ఆప్షన్ సంవత్సర అంతంలో నూతన సంవత్సరం కోసం ఉపాధ్యాయుడు. ఫోర్త్ ఆప్షన్ సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడు. కోరుతానండి, సంవత్సర ఆరంభంలో ఉపాధ్యాయుడు వార్షిక ప్రణాళికను రూపొందించాల్సింది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, లక్ష్యం లక్షణం కానిది. సో ప్రతి క్వశ్చన్కి ఒక 5 seconds టైం ఇస్తానండి. సో ఆప్షన్స్ చదవడం ద్వారా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో లక్ష్యం లక్షణం కానిది, వాక్యాలలో రాయాలనేది లక్ష్యం యొక్క లక్షణం కానిది. నెక్స్ట్ వన్, అవగాహన అనే లక్ష్యంలో గల ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణలలో సరికాని జత. థర్డ్ వన్, అనువదించడము, వ్యాఖ్యానించడము, వర్గీకరించడము, సరిపోల్చడం. నెక్స్ట్ వన్, పాఠ్యాంశాలను వరుస క్రమంలో బోధించడానికి ఉపయోగపడే పథకం. ఆన్సర్ సెకండ్ వన్, యూనిట్ పథకం. నెక్స్ట్ వన్, మన దేశంలో మైక్రో టీచింగ్ పై పరిశోధన చేసింది ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, పాసి. మైక్రో టీచింగ్ పైన పరిశోధన చేసింది మన దేశంలో పాసి. నెక్స్ట్, మన దేశంలో విషయతంత్ర పరీక్షలను ప్రవేశపెట్టాలని సూచించిన విద్యావేత్త. విషయతంత్ర పరీక్షలను ప్రవేశపెట్టాలని సూచించింది బ్లూమ్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ప్రశ్నలను రూపొందించడంలో ఉపయోగపడేవి. థర్డ్ వన్, స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్, భావావేశ రంగంలోని లక్ష్యాన్ని ఆరోహణ క్రమంలో గుర్తించండి. సో ఒక 10 seconds ఎక్కువ టైం ఇస్తానండి.
సో క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అండి. గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, వ్యవస్థాపనము, శీల స్థాపనం. భావావేశ రంగంలో లక్ష్యాల ఆరోహణ క్రమం ఇది. నెక్స్ట్ వన్, మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను అవరోహణ క్రమంలో గుర్తించండి. సహజీకరణము, సమన్వయము, సునిశ్చితత్వము, హస్తలాఘవము, అనుకరణ. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పునఃస్మరణ డాష్. పునఃస్మరణ ఇది ఒక స్పష్టీకరణము. నెక్స్ట్ వన్, జతపరచడం అనే ప్రశ్నల ద్వారా ఎక్కువగా పరీక్షించే లక్ష్యం. సెకండ్ ఆప్షన్ అవగాహన. నెక్స్ట్, సాధన నికషకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. థర్డ్ వన్, జవాబులు రాయడంలో కాల పరిధిని లెక్కలోకి తీసుకోవడం జరగదు. నెక్స్ట్ వన్, సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. నెక్స్ట్ వన్, బహుళైచ్ఛిక ప్రశ్నలు డాష్. సెకండ్ వన్, సాధన పరీక్షలు. నెక్స్ట్, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అనే పదాలు ప్రశ్నల చివరిలో ఉంటే ఉపాధ్యాయుడు పరీక్షించాలనుకున్న లక్ష్యం. ఫస్ట్ వన్, జ్ఞానం. నెక్స్ట్ వన్, ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని సరిగా పరీక్షించినట్లయితే ఆ పరీక్షకు ఉన్న లక్షణం. ఆన్సర్ థర్డ్ వన్, సప్రమాణత. నెక్స్ట్ వన్, సత్యాసత్య ప్రశ్నల్లో విద్యార్థి ఒక వాక్యం తప్పు అని పేర్కొంటే అతనిలో నెరవేరిన లక్ష్యం. సెకండ్ వన్, అవగాహన. నెక్స్ట్ వన్, సూక్ష్మ బోధనకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. థర్డ్ వన్, 5 నుంచి 10 నైపుణ్యాలతో బోధించడం. నెక్స్ట్, ఉత్తమ పాఠ్య పథకంలో డాష్. ఫోర్త్ వన్, సాధించాల్సిన లక్ష్యాలు రాయాలి. నెక్స్ట్ వన్,
పాఠ్య పథకంలో సామాన్యీకరణం అనే సోపానాన్ని బోధించడానికి అనువైన పద్ధతి. సో డిఎస్సి ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. ఫస్ట్ వన్ ఉపన్యాస. నెక్స్ట్ పాఠ్య పథకాన్ని రూపొందించాల్సింది ఎవరు? థర్డ్ వన్ ఉపాధ్యాయుడు. నెక్స్ట్ విద్యార్థుల్లో బలము బలహీనతలను తెలుసుకోవడానికి ఉపయోగించాల్సిన మూల్యాంకనం. థర్డ్ వన్ లోపనిదాన. నెక్స్ట్ బ్లూ ప్రింట్లోని లక్ష్య భారత్వ పట్టికలోని ప్రాసుకోనని లక్ష్యం. సెకండ్ వన్ వైఖరులు. నెక్స్ట్ వైయక్తిక భేదాలకు అనుగుణంగా రూపొందించే భారత్వ పట్టిక. సెకండ్ వన్ కఠిన స్థాయి. నెక్స్ట్ బృంద బోధనకు నాంది పలికిన మొదటి దేశం. సెకండ్ వన్ అమెరికా. నెక్స్ట్ సూక్ష్మ బోధనకు సంబంధించని వారు, నాట్ రిలేటెడ్. ఫోర్త్ వన్ ఫ్రాన్సిస్ చేస్. నెక్స్ట్ స్వీయ అభిప్రాయ ప్రకటనకు అవకాశం ఇచ్చే పద్ధతి. థర్డ్ వన్ చర్చ. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతిని ఒక బోధన పద్ధతిగా రూపొందించింది ఎవరు? ఫోర్త్ వన్ వ్యవహారిక సత్తావాదం. నెక్స్ట్ క్రింది వాటిలో వస్త్రాశ్రయత తక్కువగా ఉండే ప్రశ్న. థర్డ్ వన్ అండి ముఖ్యమంత్రి మంత్రిమండలి నాయకులని ఎలా చెప్పగలం? నెక్స్ట్ వన్ హై స్కూల్ ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ లక్ష్యాలు సాధించారో తెలుసుకోవాలని యూనిట్ నికష తయారు చేశాడు. ఆ నికష విద్యార్థుల లక్ష్య సాధనను మాపనం చేసింది. ఆ నికషకు ఉన్న గుణం. ఆన్సర్ థర్డ్ వన్ సప్రమాణత. నెక్స్ట్ లోప నిర్ధారణకు నికషకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. ఆన్సర్ సెకండ్ వన్ నిర్ణీత సమయాల్లో మాత్రమే నిర్వహించాలనేది సరైన ప్రవచనం కాదు, లోప నిర్ధారణ నికషకు సంబంధించి. నెక్స్ట్ వన్ విద్యార్థులు పటాలు అధ్యయనం చేయడానికి గీయడానికి అనువైన దీపిక. థర్డ్ వన్ విద్యార్థుల క్రియాదీపిక. నెక్స్ట్ తరగతి గదిలో చేపట్టిన పని
పని విభాగం అభివృద్ధిని తెలిపే యూనిట్. తరగతి గదిలో చేపట్టిన పని విభాగం అభివృద్ధిని తెలిపే యూనిట్. సెకండ్ వన్ బోధన. నెక్స్ట్ సూర్య కుటుంబం భూమి అనే పాఠ్యం 5 నుంచి 8వ తరగతి వరకు క్రమానుగతంగా సంగ్రహ చిత్రంగా ఉండి వివరణాత్మకంగా రాయడం ఏ ఉపగమనం? సెకండ్ వన్ ఏకకేంద్ర ఉపగమనం. నెక్స్ట్ క్రింది వాటిలో లక్ష్యం లక్షణం కానిది. ఫోర్త్ వన్ పాఠశాల పరిధి దాటి ఉంటుంది. నెక్స్ట్ కే అంటే పొటాషియం అని తెలిపిన విద్యార్థిలో ఉండే లక్ష్యం. థర్డ్ వన్ వినియోగం. నెక్స్ట్ లక్ష్యాలు వర్తమానానికి సంబంధించినవి ఉండాలి. ఈ సత్యవాక్యాన్ని సూచించే పదం. ఆన్సర్ ఫస్ట్ వన్ సమకాలీనత. నెక్స్ట్ జీవశాస్త్ర పితామహుడు ఎవరిని ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు లక్ష్మి డాష్ అరిస్టాటిల్ అని సమాధానం ఇచ్చింది. ఆమె సాధించిన లక్ష్యం. జ్ఞానం. నెక్స్ట్ ఉభయచర జీవికి ఒక ఉదాహరణ ఇవ్వండి అని అడిగిన ప్రశ్నకు కప్ప అని రాజు సమాధానం ఇస్తే అతనిలో ఏ లక్ష్యం నెరవేరినట్లు? సెకండ్ వన్ అవగాహన. నెక్స్ట్ ఒక పాఠంలో లేదా యూనిట్లో సాధించగలిగినవి. థర్డ్ వన్ లక్ష్యాలు. నెక్స్ట్ పరిధి రీత్యా చిన్నగా ఉండి ఏం చెప్పాలో ఉపాధ్యాయుడికి సూచనప్రాయంగా తెలియజేసేవి. ఫస్ట్ వన్ లక్ష్యాలు. నెక్స్ట్ ఆవర్తన పట్టికలోని మూలకాల పేర్లను విద్యార్థి జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఇది ఒక డాష్. ఇది ఒక స్పష్టీకరణ. నెక్స్ట్ కిరణ్ మూలకాలకు సంయోగ పదార్థాలకు మధ్య తేడాలను గుర్తించాడు. అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? ఫోర్త్ వన్ అవగాహన. నెక్స్ట్ భావావేశ రంగం గురించి వివరించిన ప్రముఖ విద్యావేత్త. సెకండ్ వన్ డేవిడ్ ఆర్ క్రాత్హాల్. ఇవండి ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.